ఎట్టగా జాలి అనిపిస్తే నువ్వే ఆగిపో. నేను గెలిచాక ఇద్దరం కలిసి దిగిపోదాం. పోలీసులు రావడానికి మినిమం 10 minutes పడుతుందన్నావు. ట్రాఫిక్ ఇన్ మైండ్ లో పెట్టుకున్నా అన్నాను రా. మరి ఇలా గాల్లో వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియాలో వీళ్ళు కూడా టైం సెన్స్ అస్సలు లేదనుకుంటాను రా. ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్ గా డైయింగే. ఏదో చేయరా బాబు. అలవాట్లో వాడు హ్యాండ్స్ పనేస్తున్నాడు రా. వాడి ఇంటెన్షన్ మెల్లకి కిందకి దిగమని. పని కిందకి వాడు ఫాస్ట్ గా దిగుతాడు. పెట్టేసుకున్నావా? వద్దురా బాబు, పారిపోతున్నాం అనుకుని షూట్ చేసినా చేస్తా. మలేషియాలో ఏం చేసినా ఎవరు ఏమనరన్నా మంతంటాను రా. అన్ని నమ్మేస్తావా? నా పేరు కైలాస్ సార్. నేను కథలు రాస్తుంటాను. నా పేరు రామన్ సార్. సైకాలజీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. నా పేరు ధ్రువ్ సార్. MBA కంప్లీట్ చేశాను. Kamu semua ni dari mana? Orang? Ada mana dek? మనం ఇప్పటివరకు ఇంగ్లీష్లో మాట్లాడింది వీడికి అర్థం కాలేదనుకుంటా. వేరేలా చెప్పడానికి ట్రై చేయరా. మేము టూరిస్టులం సార్. మలేషియా చూడడానికి ఇండియా నుంచి వచ్చాము. పుత్రజయ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. అంతే. మీరు ఇక్కడ తీసుకొచ్చేసారు. వి టూరిస్ట్. Sister brother? మీ సిస్టర్స్ కాదు, ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్, మలేషియా ఫ్రెండ్స్. Gunanya budak. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారా? కంగారు పడకరా. మా అయితే పోలీసు వ్యాన్ ఎక్కించుకొని దగ్గరుండి మరీ ఇండియా ఫ్లైట్ ఎక్కిస్తారు. అదేంటి, సాయంత్రం మనం బీచ్ క్లబ్కి వెళ్దాం అనుకున్నాం కదా. రే, ఇండియన్ హై కమిషన్లో మీ అంకుల్ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేద్దామా? చంపేస్తాడ్రా. మళ్ళీ జీవితంలో ఎప్పుడు నన్ను మీతో బయటకు పంపరు. రే, ఆ కొబ్బరి చిప్పని చూస్తుంటే నీ బుక్లో ఏమనిపిస్తుందిరా? తన మూమెంట్స్ అన్ని స్టిఫ్గా ఉన్నాయిరా. స్ట్రిక్ట్గా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. డెఫినెట్గా పుట్టుని చూస్తుంటే యాక్టింగ్ లాగా. రైటు. Tuan. Yang cakap tadi datang Malaysia tak tahu buat apa tuan. మీరు ఆ బ్రిడ్జ్ ఎందుకు ఎక్కారు? దాన్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కాదు కాదు సార్, మేమిద్దరం బెట్ కట్టుకున్నాం. ఒక్క నిమిషంలో ఎవరు ఎక్కువ దూరం ఎక్కుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇన్ 1 minute he wins. పందెమా? ఎంత కాశారు? డబ్బులు కాదు సార్, ఎవరు ఓడిపోతే వాళ్ళు మా లగేజ్ మొత్తం ఒక రోజంతా మొయ్యాలి. Saya rasa dia orang ni tak ambil barang atau bet untuk duit. Kalau macam tu, worry buat apa tuan? నేను నమ్మను. నా మీద ఒకటి సార్, నన్ను నమ్మకపోతే నా సన్న ఫ్రెండ్ని అడగండి. అవును సార్, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి బెట్స్ వేసుకోవడం అలవాటు. మేము ఇక్కడ రేపు ఒక్కరోజే ఉంటున్నాం సార్. ఎల్లుండి సింగపూర్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. సార్, చాలా పెద్ద ఫైన్ కడతాం. Denda je 3,000 tuan. Tak sumbat masuk jail. ఓకే, 3,000 రింగెట్లు కట్టండి, లేదంటే జైల్లో పెడతాను. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. మీరు టూరిస్టులు కాబట్టి వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Very nice. Thank you, ma'am. This is a really nice haircut. Thank you. Ma'am, Yeah? నాకు వారం సెలవు కావాలి. For? నా పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉంది. Probably I might get engaged. So bye. See you. John, మోక్ష కనిపించిందా? She asked me to wait here for 5 minutes and went outside. Oh, okay. If you find her, tell her I'm waiting here. ఎక్కడున్నావు? ఇక్కడే కొంచెం రైట్ కి తిరిగి స్ట్రైట్ గా చూడు. వాడిని అక్కడ యాంటిక్ పీస్ లో వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయే హెయిర్ స్టైల్ కావాలన్నాడు.
ఆలోచిస్తూ చేస్తుంటే మధ్యలో ఆకలేసి ఇలా వచ్చేసాను. పద పద ముందు వర్క్ కంప్లీట్ చేయి. చాలా పనులున్నాయి. ఎల్లుండే మనం ఇండియా వెళ్ళేది. ఆ వర్క్ వచ్చా కంప్లీట్ చేస్తాను పదా. జాన్ వెయిట్ చేస్తున్నాడు. వాడికి అదే స్టైల్ అని చెప్పొచ్చేస్తాను. ముందు ఎక్కడికి వెళ్దామో చెప్పు. నువ్వు ముందు బ్యూటీ పార్లర్కి వెళ్దాం. ఇవాళ నా బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బాగా ట్యాన్ అయిపోయాను. ఫేషియల్, బ్లీచ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్. ఐ వాంట్ ఫీల్ లైక్ ఎ ప్రిన్సెస్. రేపంతా షాపింగ్. నీ పెళ్లి చూపులు ఏంటో కానీ నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తాను. నీకు మ్యాచెస్ వస్తే అప్పుడు తెలుస్తుంది. అవును, కాలేజ్లో లీవ్ కూడా ఓకేనంటగా నిన్న మీ మమ్మీ చెప్పింది. యా, ఇంకెంతసేపు రెడీ అవుతావు? బయటికి వెళ్తున్నారా? షాపింగ్కి. ఓకే ఓకే. అప్రాక్సిమేట్లీ రీచ్ అవడానికి ఎంతసేపు పడుతుంది? 1 సెకండ్. 2.5 hours యాడ్ చేసుకుంటే ఇండియాలో లంచ్ టైం కల్లా ఉంటాం. సరే అయితే ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం. ఓకే బాయ్. ఏంటంట? ఇండియాలో దిగ్గానే లంచ్కి మీట్ అవుదాం అంటున్నాడు. ఓహో, బాగా ఫాస్ట్ ఏమో. ఏమో. ఒకసారి బాగానే అనిపిస్తాడు, ఇంకోసారి బోర్ కొట్టేందు బాగా అనిపిస్తాడు. నాకు సూట్ అవుతాడా లేదో కలిసాకని డిసైడ్ చేయలేం. పదా, పెళ్ళాక అన్నీ అయ్యి నచ్చుతాయి. ఒకసారి దేవుని మొక్కో, మంచి హస్బెండ్ వస్తే గుండు కొట్టించుకుంటాను. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు మంచి పిల్లలా బిహేవ్ చేశాను. ఎవరిని హర్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నన్ను చూడడానికి అబ్బాయి వస్తున్నాడు. పెద్దగా డబ్బు, కార్లు, బంగ్లాలు లేకపోయినా నేనంటే ఇష్టంగా చూసుకునేవాడే ఉండాలి. నేను చచ్చిపోతే నాకు తాజ్మహల్ కట్టేంతగా ప్రేమించాలి. మొన్న ఒక తాజ్మహల్ని క్లీన్ చేయడానికి బడ్జెట్ లేదంటే మళ్ళీ ఇంకోట. నా ఫ్రెండ్ మోక్ష గుండుతో పాటు నేను 3 కత్తెర్లు ఇస్తా. ఓయ్, నేనేదో జోగ్గా అంటే నువ్వేంటి నిజంగా మొక్కేస్తున్నావు? దేవుడితో గేమ్స్ వద్దు. ఇప్పుడు నేను గుండు కొట్టించుకోకపోతే డెఫినెట్గా బ్యాడ్ హస్బెండే వస్తాడు. ఏ ఆగాగు, వెదర్ రిపోర్ట్ వస్తుంది. వర్షం రాకపోతే బాగుంటుంది. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. మన మలేషియాలో మాత్రం ఈ రోజంతా బాగా ఎండ కాస్తుంది. షాపింగ్ కి వెళ్లే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి, ఏదైనా అవ్వచ్చు. Have a good day.